అది శివాజీ మహారాజ్ అయితే సెల్ చేసినాం కదా ఓనర్కి అయితే. ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మాడిఫై చేద్దాం అనుకున్నాం. కస్టమర్స్ కి చూపించినప్పుడు కొంచెం అందంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి మేము మాడిఫై చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఈ పనులు ఎక్కువ పడి నా ఎడిటింగ్స్ కూడా చాలా ఆగిపోయాయి. ఫస్ట్ ఏదైతే అనుకున్నామో అదైతే మనం కరెక్ట్ గా చేయాలి. మనం ఈ ప్లాన్ లో మిస్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రాజెక్ట్ ని మాడిఫై చేద్దాం కొంచెం లుక్ గా కనిపించేటట్టు. ఎందుకంటే అప్పుడైతే చూపించేటప్పుడు కొంచెం ఎక్కువ రేట్ కి సేల్ అవుతుంది. ఒకసారి ChatGPT యూజ్ చేస్తా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లేదో కొంచెం దాని గురించి యూనిక్ గా రాయల్టీగా చెప్తాం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నారంటే వాళ్ళకి వర్త్ ఉండాలి, పిల్లలు కూడా మంచి అమౌంట్ రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, పబ్లిక్ రియాక్షన్స్ కానీ, పబ్లిక్ లోకి వెళ్ళడం, ఫేస్ చేయడం కానీ, సెక్రటరీలతో ఏం అడుగుదాం. కొంచెం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ChatGPT చాలా నెట్ తీసుకుంటుంది, స్లో అవుతుంది. ఇది నాకు ఇప్పుడు కావాల్సినది ఏంటంటే 1 minute. మనకు కావాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ ఉంది కదా, వినండి. వాటర్ అనేది పైకి చేల లోపలికి పొలాల లోపలికి చూడడానికి యూజ్ అవుతాం. క్యాప్ లాంటి దాంట్లో అక్కడ పెద్ద ఉంటాయి, ఇట్లా రోల్ అయినప్పుడు ఇరిగేషన్ జరుగుతుంది. దీన్ని చిన్న మోడల్ ద్వారా చూపించడం జరుగుతుంది. పెద్ద లెవెల్ చేస్తే ఫుల్ సక్సెస్. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాజెక్ట్ చూసారో అది కొంచెం మనం పెద్దగా తయారు చేద్దాం. ఇప్పుడు మనం ChatGPTని అడిగినాం, అది ఎలా చూపిస్తారు ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను. అండ్ సేమ్ యాస్టీజ్ ఇది కొంచెం ఆ కుర్రోడు బాగా చేసింది కానీ లుక్ లేదు, బట్ దాన్ని లుక్గా చేద్దాం. బట్ అది ఇంట్లో పెట్టుకుంటే కొంచెం యూజ్ అయ్యేటట్టు. నేను ChatGPTని అడిగినా అంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపు పొద్దున నేను లేచి దీనికి కావాల్సిన సంబంధించిన మెటీరియల్ అండ్ గ్లాసు అన్నీ తీసుకొస్తా, నేను తయారు చేసి చూపిస్తాను మీకు. అది తయారు చేసి అమ్ముదాం. ఓకేనా? వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్.